ప్రియమైన దేవుని పిల్లలారా, మన తండ్రి అయిన దేవుడు మనకంటూ ఒక మనస్సు ఇచ్చాడు. ఆయనలాంటి మనస్సు, ప్రారంభాన్న మనకివ్వబడిన మనస్సు, లేదా మీరు హృదయం అంటారా, లేదా ఆలోచనలు అంటారా, మీరేమనుకున్నా దేవునికున్న మనస్సు సర్వమానవాళికి ఆయన ఇచ్చాడు. ఆయన మనస్సులో ఉన్న అనేక సంగతులు లెక్కింపనలవి కానివి, లెక్క పెట్టలేనన్ని ఆలోచనలు దేవుడు మనుష్యుని మెదడులో పెట్టాడు. ఆ ఆలోచనల్లో ఒక ఆలోచన గురించి ఇవాళ మనం పరిశీలిద్దాం. ఆ ఆలోచన మనలో ఉందా? అని కూడా మనం పరిశీలిద్దాం. దేవుని మనస్సులోని ఎన్నో ఆలోచనలలో ఒక ఆలోచన గురించి మనం చదువుకుందాం బైబిల్లో. సహజంగా మానవాళిలో ఎవరైనా మనల్ని పొగిడారు అనుకోండి, ఉప్పొంగిపోతాం, సంతోషపడిపోతాం. ఎవరైనా మనల్ని ఏదో ఒక తప్పుడు మాట అన్నారనుకోండి, కోప్పడిపోతాం. అలా కోప్పడిన మనం దానికి ధీటైన సమాధానం ఇవ్వచ్చు, బుద్ధి చెప్పచ్చు, లేదా శిక్షను కూడా విధించవచ్చు. అంటే మనం దాన్ని సహించలేకపోయాము అని అర్థం. దేవుడు సహించని సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పడిపోయిన దేవాలయంలో పారేశారు. మోషేకి సీనాయి కొండ మీద ఇచ్చిన ధర్మశాస్త్రం సొలొమోను కట్టించిన బంగారు దేవాలయంలో ప్రతిష్ఠింపబడినదే. ఇశ్రాయేలీలందరూ తూచా తప్పకుండా ధర్మశాస్త్రంలో ఉన్నది మీ బ్రతుకులలో చెయ్యాలి. కరుణప్రియ ప్రార్థనలో ఒక మాట ప్రయోగించింది. మేము వింటున్నాం తండ్రి, మీ మాటలు వింటున్నాం, విన్న తర్వాత వాటిని మేము చేయాలి, చేసేటట్టుగా మేము ఉండాలి అనే మాట చెప్పింది ప్రార్థనలో. మీరందరూ వింటున్నారు, విన్నది మీరు చేయాలి. విని వెళ్ళిపోయేవాళ్ళు మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు అంటున్నాడు దేవుడు. వినేశారనుకోండి,
వినేసి వెళ్ళిపోతారు ఏం పట్టలేనట్టు. కొంతమంది వచ్చినా వినరు, పిల్లలతో ఆడుకుంటారు, ఏవో మనసులో పెట్టుకొని గతం గురించో వర్తమానం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటారు. వచ్చిన దేవుని సన్నిధిలో కూర్చున్న విన్నవాళ్ళు మోసగించుకోకూడదు. ఇలా చేసి మీరు వినువారై ఉండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి. మీరు వినువారు మాత్రమే, వినువారు మాత్రమై ఉండి, వినువారు మాత్రమై ఉండి అంటే వింటారు. వింటారు కానీ తర్వాత ఏం చేస్తారట? మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. కేవలము వినివాళ్ళు విన్నది చేయకపోయిన ఎడల వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వినేసి వెళ్ళిపోవటం కాదండి, ఏమి చెప్పారో ఆ మాటల ప్రకారం మనం చెయ్యాలి. మోసం చేసుకుంటున్నారు. విన్నది చేయని వాళ్ళు మోసగాళ్ళు అని బైబిల్ అర్థం చెప్పిందండి. ఒక బాబు మనందరికీ తెలుసు, సెమినార్లో వివాహం అయింది, చక్కగా చిన్ను ఎర్రగుంట్ల చెన్నైలో పనిచేస్తున్నాడు. ఆయన కంప్యూటర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు ఒక భయంకరమైన తీవ్రమైన వ్యాధి మెదడులో వచ్చింది. ఆ వ్యాధి వలన శరీరం అంతా చచ్చుబడిపోయే పరిస్థితి అతని శరీరానికి వచ్చింది. ఏమండి, జబ్బులు మీతో చెప్పి రావండి. నాకేంటి బాగున్నాను, నాకేం పర్వాలేదు అని అనుకుంటున్నారా? అనుకుంటే మోసపోయినట్టేనండి. మీరు అనుకుంటే మోసపోతారు. నాకు నేనేంటి బాగున్నాను, యాక్టివ్గా ఉన్నాను, వెయిట్ ఎంత ఉన్నాను, హైట్ ఎంత ఉన్నాను, నాకు ఏ జబ్బు లేదు అనుకుంటున్నారా? నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఉన్న ఈ పెద్ద సిస్టమ్ ఎప్పుడో ఎక్కడో ఒక మూల ఆరంభం అవుతుంది. వైరస్ అది ఏ రకమైందైనా కావచ్చు. ట్రైన్లో వెళితే చచ్చిపోవచ్చు, బ్రతికుండవచ్చు, గాయాలు పాలవచ్చు. అవునా? బస్సు మీద వెళితే బ్రతికుండొచ్చు, గాయపడవచ్చు, చచ్చిపోవచ్చు. విమానం ఎక్కితే అది టేక్ ఆఫ్ పైకి వెళ్ళిందంటే ఏ చిన్న లోపం విమానంలో జరిగినా అందరూ చచ్చిపోతారు. అందరూ, ఎవరు ఉండరు. ఎయిర్ హోస్టెస్ ఉండరు, పైలట్లు ఉండరు, మాస్టర్ ఉండడు,
ప్రయాణికులు ఉండరు. శరీరంలో కూడా నడినెత్తి నుండి అరికాల వరకు ఎక్కడ ఏ ఆపద సంభవించినా అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు దాన్ని. అంటే ప్రమాదకరమైన రోగాలతో బాధపడుతున్న వారిని ఆ లోపల పెడతారు. అన్ని మిషన్స్ తగిలిస్తారు, వెంటిలేటర్స్ తగిలిస్తారు, ఆక్సిజన్కి, బీపీది తగిలిస్తారు, షుగర్ది తగిలిస్తారు, నెర్వ్ సిస్టమ్కి సంబంధించిన అన్ని యూనిట్స్ మంచం చుట్టూ తీసుకొచ్చి మీకు తగిలించేస్తారు. ఎక్కడ ప్రాబ్లం ఏర్పడిందో నాకేమి రాదు అని మోసపోకండి. ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు. నిజంగా చిన్న విషయంలో సంఘమంతా కన్నీటితో ప్రార్థన చేసింది. శరీరం అంతా కూడా అది కాళ్ళ వరకు వెళ్ళిపోయింది, చచ్చబడిపోవడం. తల నుంచి చేతుల నుండి కాళ్ళ వరకు వెళ్ళిపోయింది. కదలని పరిస్థితి, నెర్వ్స్ పనిచేయటం లేదు. సహాయం పంపించారు చాలామంది. బాబు ఎంత మంచివాడు అంటే, 5-10 లక్షల వరకు ఖర్చు అన్నారు వాళ్ళు. మనము పంపించాము సహాయాన్ని, 1,50,000 పంపించాం. అట్నుంచి ఆయన బాగుపడిపోయాడు, ఇంటికి వచ్చేసాడు, హ్యాపీగా ఉన్నాడు. 2 లక్షలు పంపించేశాడు. నాకు ఎక్కువ వచ్చేసాయి డాడీ, దేవుని పనికి వాడండి. ఇంతవరకు పంపిన వాళ్ళలో 2 ఉన్నారండి. చాలామంది రోగులు వాళ్ళ ఫోటోలు పెట్టేస్తారు మనకి పంపేయమని. జీవన్ అదే చెప్పాడు. ఎవరు ఫోటోలు పెడతారో తెలుసా? ఆ వ్యక్తి రోగి అయి హాస్పిటల్లో ఉన్నంత జాయిన్ అయిన వరకు దేవుని పనిలో మీతో కలిసి ఉండేవాడై ఉండాలి. డిప్యూటీ డైరెక్టర్స్ అలర్ట్గా వినాలి. డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే, పదవి అలంకరణలో కూర్చొని వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఫోటోలు పెడితే ప్రిన్సిపాల్ అడిషనల్కి పంపిస్తే, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పంపితే ఫోటోలు వాట్సాప్లో పంపడమే కదండి. అడిషనల్స్ డిప్యూటీస్ పంపితే, డిప్యూటీస్ జాయింట్స్కి పంపితే, జాయింట్ డైరెక్టర్ నాకు పంపేస్తున్నారు. కొన్నిసార్లు చూడగానే తెల్లవారన్నీ హాస్పిటల్లో బెడ్ రిడన్ అయిన వాళ్ళ ఫోటోలు. అలా పంపకండి. జాగ్రత్తగా వింటున్నారా అందరూ? అలా పంపకండి. ముందు ప్రిన్సిపాలు ఆ వ్యక్తి తనతో సేవకునిగా ఉన్నాడా లేదా, సంఘానికి వస్తున్నాడా లేదా, పాఠాలు నేర్చుకుంటున్నాడా లేదా, విన్నదాని ప్రకారం జరిగిస్తున్నాడా లేదా, ఇవన్నీ కావాలి. ఏమండి, ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటానికి 66 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి, పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగాలి. మరి వేలకు వేలు పంపుతున్నాం కదా.
హాస్పిటల్లో పడుకోబెట్టి ఫోటో తీసి పంపించేస్తారా మాకు? పంపేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? అమెరికన్స్ అనుకుంటున్నారా? విదేశాల సొమ్ము అనుకుంటున్నారా? దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలు పేదవాళ్ళు పంపుతున్న డబ్బులవి. పేదవాళ్ళు, వాళ్ళు 100 పంపిన వాళ్ళు, 200 పంపిన వాళ్ళు, 500 పంపిన వాళ్ళు, 1000 పంపిన వాళ్ళు, 10,000 పంపిన వాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు. దేవునికి ఇవ్వాలి. నువ్వు రోగగ్రస్తుడవు, నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితివా అన్న యేసు మాటలకి భయపడి వాళ్ళు పంపుతున్నారు. ఇక్కడేది లక్షల మీద కోట్ల మీద గుట్టలుగా లేవు బైబిల్ ఓపెన్ సిటీలో. బీ అలర్ట్. మళ్ళీ చెప్తున్నాను, కోఆర్డినేట్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ, డిప్యూటీ డైరెక్టర్స్ కానీ ఇవన్నీ స్క్రూటినీ చేసి ఇతను 100% దేవుని కుమారుడు అని అంటేనే ఇక్కడ నుంచి ప్రార్థన వస్తుంది, ఇక్కడ నుంచి మనీ వస్తుంది. బాగా వినాలి. డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ సంతకాలు పెట్టి పంపేయటం కాదు. మీ పనులు మీరే చూసుకుంటున్నారు, మీ మీటింగులు అనుకుంటున్నారు, మీ పనులు అనుకుంటున్నారండి. నిజంగా నేను అడిషనల్స్ విషయంలోనూ డిప్యూటీస్ విషయంలో చాలా విచారపడుతున్నాను యాజ్ ఏ డైరెక్టర్గా. మీ పనులు అస్సలు నాకు నచ్చలేదు. మీరు ఎవరిని అబ్జర్వ్ చేయటం లేదు, ఎవరిని పట్టించుకోవటం లేదు. పంపిస్తున్న వారంతా పేదవాళ్ళు. కొంతమంది అయితే అండి బాగుపడిన తర్వాత చెప్పరండి. బాగుపడిపోయిందండి, అమ్మాయి బాగుపడింది, అబ్బాయి బాగుపడ్డాడు, నా భార్య బాగుపడిందని కొంతమంది చెప్పరండి. మనీ రిటర్న్ చేసిన ఇద్దరు ఉన్నారండి. ఒకటి ఎర్రగుంట్ల చిన్నయ్య బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్ ప్రిన్సిపాల్ పద్మాస్ కుమార్. అవసరం తీరిన తర్వాత దేవుని సేవకు పంపేయండి. రోగం పోయిందిగా. విని మర్చిపోయేవాళ్ళుగా ఉండకండి. విని మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసము చేసుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వినరా? వాక్యం ప్రకారంగా ప్రవర్తించండి. ఆడపిల్లలు చూసారండి? ఆడపిల్లలు మన దగ్గర 4 అంతస్తుల భవనం ఉంది. ఇక్కడ పడతారు, 400-500 మంది పడతారు. ఇక్కడ పెట్టుకుంటే తరగతులు, క్లాసులు పెట్టుకుంటే ఇక్కడ జరుగుతుంది వాళ్ళకి. ఇక్కడ ఒక నయబస్సు తీసుకో, నో కరెంటు బిల్, నో రెంట్. పాపం ఆడవాళ్ళంతా ఎవరు అనుకున్నారు? ఇళ్లలో పనిచేసేవాళ్ళండి ఎక్కువ మంది. వాళ్ళు ఇళ్లల్లో పనిచేసేవాళ్ళండి. 2 రోజులకి 8,000 కట్టారు అద్దె. ట్రినిటీలో ఉదరం చర్చి జగదాంబ దగ్గర ఉంది. ఎందుకంటే ఊరు మధ్యన ఉందని, అందరూ వస్తారు అని. అక్కడికి అందరూ వస్తారు, వాళ్ళకి దగ్గరగా వెళదాం మనం, మన చర్చికే రమ్మంటే ఏం బాగుంటుంది అని దూరంగా ఆలోచించి ఎంత కట్టారు? వినపడడం లేదు. 40,000 కట్టారండి 2 రోజులకి. కూర్చోమ్మా. 2 రోజులకి 40,000 కట్టారండి. మీటింగ్స్కి అండి, వాక్యం చెప్పటానికి. వాళ్ళకి తెలియని వాక్యం చెప్పడానికి, వాళ్ళకి తెలుసున్నది ఏదో చెప్పడానికి వెళ్ళటం లేదు. మనకు తెలిసినంత వాక్యం మిగిలిన వారికి తెలియదు. నా మాటలు వింటుంటే మీకు అర్థమైపోతుంటుంది.
ఇది ఎక్కడైనా మీరు విన్నారో లేదో. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, వాక్య ప్రకారము ప్రవర్తించండి. ఎందుకు ప్రవర్తించకపోతే ఏవో నష్టం ఉందండి అంటే ఇదిగో చదువుతాను, అదే ఈవేళ మీ పాఠం. వాక్య ప్రకారం ప్రవర్తించండి. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే వాళ్ళు దావీదు కుమారుడైన సొలొమోను రాజు బంగారు దేవాలయాన్ని కట్టించి ఆ దేవాలయంలో దానిని పరిశుద్ధ మందసంలో భద్రపరిచాడు. ఇశ్రాయేలీలు చదువుకోవాలి, పని చేయాలి, విన్నట్టుగా పని చేయాలి. చివరికి దాని పరిస్థితి ఏమైందో తెలుసండి. ఈ దేవాలయాన్ని కొల్లగొట్టారండి శత్రురాజులు వచ్చి. ఇశ్రాయేలీల రాజుల కాల చరిత్రలో ఒక అష్షూరియన్స్ కానీ, ఒక అమోరియన్స్ కానీ, ఒక బాబిలోనియన్స్ కానీ, ఒక కల్దీయన్స్ కానీ, ఒక మోయాబియన్స్ కానీ ఎందరో రాజులు వచ్చి కొల్లగొట్టారు. అది ఉన్నవని పట్టుకెళ్ళిపోవటమే. ఆ పట్టుకెళ్ళిపోవటంలో పనికిరానిది ఒకటి కనబడింది. అదే మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద. దాన్ని పడేశారు. ఇదేందుకురా మనకి పుస్తకం అని. మీరు ఎలా గుడికి వచ్చినాడు బైబిల్ తేకుండా చేతులు ఒప్పుకొని వచ్చేస్తారు? ఎందుకు మనకల్లా అది భారం. ఏమండి, వేసుకున్న బట్టలు రోజు కొతుక్కుంటారు, వేసుకున్న పుస్తుల తాడుని జాగ్రత్తగా తోముకుంటారు, ధరించుకున్న నగలను బాగా శుభ్రం చేసుకుంటారు, ముఖాన్ని కడుక్కుంటారు మాటికి చక్కగా కనబడాలని. బైబిల్ తుడుస్తారా? టేబుల్ మీద ఉంటుంది, డస్ట్ పట్టేస్తుంటుంది. మీ ఫ్యాన్లు చూడండి ఎంత మట్టి ఉంటుందో మీకే తెలిసిపోద్ది. మీ టేబుల్ చూడండి ఎంత డస్ట్ టేబుల్ మీద ఉంటుందో మీకు కనబడిపోద్ది. మీరు బైబిల్ తొడవటం ఏంటి? అసలు దాన్ని ముట్టుకోరు, చదవరు. కొందరు నాకు చదువురాదంటారు. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు బైబిల్ని వదిలేసిపోయారు. అది దొరికిందండి. రాజులకి తెలీదండి. ఎందుకంటే చాలామంది అది పారేసి చాలా కాలం అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయింది పారేసి. దినవృత్తాంతాల గ్రంథము రెండవ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం అందరూ తీయండి. విని మరిచేవారుగా ఉండకండి. బైబిల్ తీయండి. బైబిల్ లేవా? పక్కనున్న బైబిల్ చూడండి. పరీక్షలు రాసేటప్పుడు పాఠం రాకపోతే, ప్రశ్న తెలియకపోతే పక్కోడిని కాపీ కొట్టడానికి ట్రై చేస్తారు. బైబిలు ఏముందలే చెప్తానండి, బైబిలే కదా అంటాను. చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు దేవుడిని. నీ స్నేహితుడిని అండర్ ఎస్టిమేట్ చేయి, నీ కన్న తండ్రిని అండర్ ఎస్టిమేట్ చేయి. కానీ నీకు స్వరూపాన్ని ఇచ్చిన దేవుడున్నాడే, జీవాన్ని, అతన్ని తక్కువ అంచనా వెయ్యకు. చెప్తాడు చూడు. ఇప్పుడు బైబిల్ దొరకగానే 34వ అధ్యాయం 19వ వచనంలో అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి
రెండో దినవృత్తాంతాలు 34వ అధ్యాయం దొరికిందా లేదా? 66 పుస్తకాల్లో ఎక్కడుందో అది ఎవ్వరికీ తెలీదు. నా ఫ్లోర్లో ఉన్నోళ్ళే చిలక ఒక్కొక్క కార్డుని తీసినట్టు కాగితాలు తిరగేస్తున్నారు. ఎక్కడుందో కనబడటం లేదు అది. ఎందుకంటే ఎన్ని 66 పుస్తకాలు, ఎంత పెద్ద బైబిలు, ఎక్కడుందో అది. అట్ట మీద అయితే చదివేస్తాం బైబిల్ గ్రంథము అని. అది అట్ట మీద ఉంటుంది కనుక, పెద్ద అక్షరాలు కనుక. పంతొమ్మిదో వచనం, అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని రాజు అది వినేసి, అమ్మ బాబోయ్, మేము చేయలేకపోతున్నామా ఇవన్నీ? ఇంతకాలానికి దొరికిందా? మారుమూల ప్రాంతంలో మట్టిబట్టిపోయిందా ఈ బైబిల్ అని, ధర్మశాస్త్రాన్ని? ఆ మాటలు చదివి ఏం చేసుకున్నాడటండి? బట్టలు చింపేసుకుంటున్నాడట. బట్టలు చింపుకున్నాడు ఏమంటారు? పిచ్చోడు అంటారు. రాజే రాజవస్త్రాలు చింపుకుంటున్నాడంటే ఒక ధర్మశాస్త్రం ఉందని, దానిలో దేవుడు వాళ్ళ కోసం రాశాడని, ఆ వ్రాయబడినవన్నీ విన్నవాళ్ళు చేయాలని, అవన్నీ చేయలేకపోతున్నందుకు చించుకుంటున్నాడు. అది చేయలేకపోతున్నందుకు చించుకుంటున్నాడు, చింపేసుకుంటున్నాడు బట్టలు. ఇరవై 21వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. రాజు 21వ వచనంలో ఏమంటున్నాడో, మీరు వెళ్ళండి, దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకు ఇశ్రాయేలు యూదాల వారిలో శేషించున్న వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. నా తండ్రి దగ్గర విచారించండి, దేవుడి దగ్గర విచారించండి. ఇంతకాలం అయిపోయిందా తండ్రి, మాకు ఈ పుస్తకం దొరకలేదు, మేము చేయలేకపోయాం, మేము చాలా తప్పులు చేసేస్తున్నాం. ధర్మశాస్త్రము లేని వాళ్ళు దొరికిన తర్వాత పడుతున్న బాధ, క్రైస్తవులకు ధర్మశాస్త్రం ఉన్న ఏ బాధ లేనివారు. మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, కానీ లోపల ఏడు ఉందో తెలీదు. అలాగని చెబితే వినరు. ఆ విన్న ప్రకారంగా జరిగించరు. ఏమండి, కొన్ని గుడుల్లోని బైబిళ్ళు బల్లల మీద పెట్టుంటాయి. ఎందుకంటే భక్తులు బైబిల్ మొయ్యలేరేమో అని. ఎందుకంటే టన్ను బరువు కదా అది. ఎప్పుడైనా మీరు అలాంటి చర్చలు చూసారా? సోమరి సంఘాలు బల్లల మీద బైబిళ్ళు ఉంటాయి. పాటల పుస్తకాలు ఒకళ్ళు తెస్తారో తెరడా, పాటల పుస్తకం ఉంటాయి. ఎంత సిగ్గుకరం. బైబిల్ పట్టుకెళ్ళడం మర్చిపోతావు. ఒకళ్ళు ఉంటే నోట్ల కట్ట ఉంటే మర్చిపోతావా? జేబులు పెట్టుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతావా? వెళ్ళవు అమ్మో, వెళ్ళవు. అది మనిషి చేసిన రంగు కాగితం. నీకు గొప్ప ముద్దు వచ్చేస్తుంది కదా, గొప్ప ముద్దు వచ్చేస్తుంది. అది కానీ పడిపోయింది అనుకోండి కిందని, చాలామందిని చూశాను, చేత్తో తీసుకొని కళ్ళు కద్దుకుంటారు. కాగితాన్ని కళ్ళుకు అద్దుకుంటున్నావా? కాగితం అయ్యా, అయ్యో కాలువ పక్కన అన్నీ కాగితాలే, వెళ్ళి ఈ కళ్ళకు అద్దుకో. బైబిల్ ఒక కాగితాలు పుస్తకం. దాన్ని ఎందుకు అడ్డుకు? పడిపోయింది అనుకోండి కిందని, బైబిల్ కిందన పడిపోయింది అనుకుంటారా? మీరు ఏం చేస్తారు? మళ్ళా తీసి పట్టేసుకుంటారు. కళ్ళుకు అద్దుకోవటం, దండం పెట్టడం, దానికంత గొప్ప విలువేమీ లేదు కదా. మీ మైండ్
దేవుని పట్ల మీ మనస్సు ఎలా ఉందో చెబుతున్నాను క్లియర్గా మీకు. ఎవరు చెప్పరండి ఇది. వాళ్ళు ఎంతసేపు డబ్బులు ఇచ్చేయండి, 10వ భాగం ఇచ్చేయండి, కోడి పెట్టని ఇచ్చేయండి, కోడిగుడ్డు ఇచ్చేయండి. హార్వెస్ట్ ఫెస్టివల్, వంటల తొలి పంటలు తీసుకురండి, వంటలు వండుకుందాం, బజ్జీలు వండుతాం, దోశలండి, చర్చిలోని దుకాణాలండి అన్నీ. ఇది తినే పండగ అండి. ఆ తర్వాత శ్మశానాల పండగ, గోళీల పండగ. ఆ తర్వాత సమాధుల్లోకి వెళ్తారండి, సమాధుల పండుగ. అక్కడ రంగులైట్లు వెలిగిస్తారు, చచ్చిపోయిన పూలదండలు ఇస్తుంటారు. ఓహో, బైబిల్లో ఉన్నాయా ఇవి? ఎక్కడైనా ఎప్పుడైనా చదివావా? ఏ పాస్టర్ అయినా చెప్పాడా నీకు ఇవి? ఏ పాస్టర్ అయినా చెప్పాడా ఇది? ఒరే, మన సమాధుల్లోకి వెళ్ళి పండుగ చేసుకోవాలని హైదరాబాదులో సమాధుల దగ్గర పాటలు వేస్తున్నారండి, సౌండ్ బాక్సులు పెట్టి. ఎందుకు? వెళ్ళేవాళ్ళ కోసం, అంతేగాని వాళ్ళు లేస్తారని కాదు. నిజంగా పాట వేస్తే ఎవడైనా సమాధిలో నుంచి లేస్తే ఎవడు అక్కడ ఉండడు. పిచ్చి క్రైస్తవ్యానికి పట్టిన భ్రష్టత్వం అంటారు దీన్ని. భ్రష్టులు గుడ్డలు చించేసుకొని 21వ వచనంలో, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకు, రాజునైనా చూడకండి, నా కొరకు, ఇశ్రాయేలీలు యూదుల వారిలో శేషించున్న వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను వ్రాయబడినవి గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. దేవుడు కోపం వచ్చిందటండి. అరే, పారేస్తారా అంటే చదవాలని లేదా మీకు? అంటే మనం అనుకుంటాం పారేస్తాం, మనకేం అవ్వలేదు అనుకుంటాం కదా. ఏమంటే ఆఖరి 21వ వచనంలో చివరి లైన్లో ఏముంది? యెహోవా ఆజ్ఞలను గైకొనక ఉండిరి, గ్రంథమునందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపక. యెహోవా ఆజ్ఞలను గైకొనక ఉండిరి గనుక యెహోవా తండ్రి కోపము మన మీదికి కొంచెముగా వచ్చి ఉన్నది అనడా? ఏమనుంది? కొంచెం వచ్చిందా? అత్యధికముగా వచ్చి ఉన్నది అంటే మన మీద దేవుడికి పీకల వరకు ఉంది. అది ఆయన మనస్సు. అందరికీ కూరలు వేసుకొని వెళ్ళిన తర్వాత మీకు కూర వేయకుండా పక్కోడు కూర వేసుకొని అలాగే వెళ్ళిపోతారు అనుకోండి, అప్పుడు మీకు పీకల వరకు ఉంటుంది. ఏంటి? కోపం. దేవుడు పీకల వరకు ఉందా మీ మీద. మీరు బైబిల్ చదవకపోవటం వలన, చదివినది చేయకపోవటం వలన, ఈ చేయకపోవటం అనేది 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి బైబిల్ చదవరండి. ఒక బైబిల్ చదివినా ఎన్ని చదువుతారండి? ఏదో అలా తీస్తారు, తెల్లవారు లేచి కళ్ళు మూసుకొని ఇలా తీస్తారు, చిలక కార్డు తీసినట్టు. కుడి చేతి పక్క ఏముందో చూస్తారు. యెహోవా కోపము మన మీదికి అనగానే టక్కన మూసేస్తాడు. అమ్మ, ఈరోజు ఇది నా వాగ్దానం కాదు. అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి తెలుసా? అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఈరోజు దేవుడు నీకేమిచ్చాడు బాబు వాక్యం అని అడుగుతారు వాళ్ళు. ఏమిచ్చాడా? 66 పుస్తకాలు ఇచ్చాడు బాబు అంటాను నేను. అలా కాదు, ఈవేళ ఒక వాగ్దానం, ఒకటే వాగ్దానం ఏమిచ్చాడు బాబు? ఏమిచ్చాడంటే, పాస్టర్ గారు, నేను బైబిల్ విప్పి చదవగానే అంతటా అతడు
కొండ మీదకి పోయి ఉరుపోసి చచ్చిపోయాను. ఇస్కరియోతు గురించి వచ్చింది అనుకోండి. ఉరుపోసి చచ్చిపోయినాడు ఎవడు? ఇస్కరియోతు. అది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అది ఎప్పుడు వచ్చింది? నాకు వచ్చింది. నాకెందుకు వచ్చింది? రోజుకు ఒకసారి తెల్లవారు లెగ్గానే కళ్ళిప్పి, అమ్మ చిన్న తల్లి కనబడమ్మా కనబడు తెల్లవారు చాలామంది అనుకుంటారు కదా, పిల్లలు కనబడాలట. ఒక ఆయనకైతే ఆయన భార్యే కనబడాలి. ఇటు రాత్రి అంతా చూసావు. పిచ్చోళ్ళు, పిచ్చి పట్టింది ప్రపంచానికి. ఇలాంటి వాళ్ళు చూసారా? ఇప్పుడు చూడలేదా మీరు? చూసుంటారు. అమ్మా ఎదుర్రామ్మా ఎదుర్రామ్మా, పిల్లి వచ్చింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ దిగిపోయి కిందకి వెళ్ళిపోతాడు, లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరైనా భర్త చనిపోయిన విధవరాలు వచ్చింది అనుకోండి, మనం మళ్ళీ దిగిపోయి కిందకి వెళ్ళిపోతాడు, ఇంట్లోకి వెళ్ళిపోతాడు. శకునం బాగులేదట. నీ మనసు బాగులేదురా. శకునం ఏం బాగులేదు. పిల్లి, కుక్క, భర్త చనిపోయిన విధవరాలు, భార్య చనిపోయిన విధవడు ఎవరికి అనిపిస్తాడు? మగాడైతే తెలుస్తుంది ఏంటాడు విధవడని. భార్య చచ్చిపోయిన కనుక గుండు కోసుకొని బొట్టెట్టుకుంటాడు ఆ మగాడు. భార్య చచ్చిపోయినా బట్టలు వేసుకొని నాజుగ్గానే ఉంటాడు. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరించకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. చంపేస్తాడండి, వదలడు. ఇప్పుడు దేవుని కోపము ప్రపంచం మీద అత్యధికముగా ఉన్నది. ఎలా చెప్పండి? అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి, దేశాలు మునిగిపోతున్నాయి, దేశాల మధ్య యుద్ధాలు, వేలకు వేల మంది చచ్చిపోతున్నారు, కరువు కాటకాలతో చచ్చిపోతున్నారు, నీళ్లు లేక చచ్చిపోతున్నారు, వైరస్లతో భయంకరమైనటువంటి రోగాలు, కరోనా, హెపటైటిస్ బి, హెచ్ఐవి ఇలాంటివి ఇలా భయంకరమైన వైరస్లు వచ్చి చచ్చిపోతున్నారు. జనాలంతా జననాశనం జరిగిపోతుంది. జననాశనం తినలేవు. దేవుని సైన్యం అంటారు దీన్ని. వీటిని ఏమంటారు? పురుగులను ఏమంటారు? మనమేం పెంచి పెద్ద చేయటం లేదు, మళ్ళీ మనకు కనపడవు అవి. ఇప్పుడు బొద్దింకలు వచ్చాయనుకోండి, ఫ్లోర్లన్నింటిలోనూ ప్రసంగానికి ఒక దండం, ఈ కుర్చీకి ఒక దండం, పరిగెత్తండి అంటారు అంతే. ఈ తోపులాటలో అందరూ చచ్చిపోతారో తెలీదు మెట్ల మీద. ఈ పురుగులట ఎవరట? దేవుని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. చూడండి పాపం భక్తులందరినీ వాళ్ళ భక్తిని పాడు చేసేసి, బొద్దింకలు ఎక్కిపోగానే ఇంకా నా మాజు లేదు, ఏమీ లేదు, లేకంటారా బాబా అన్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది, మీరు కడుపార తింటారు, తృప్తి పొంది బాగా కడుపు పెద్దదైపోద్ది, నిండిపోద్ది. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన, మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలు, నేను పంపిన బొద్దింకలు. ఇప్పుడు ఎవరు పంపారు అనుకున్నారు? ఎవరు పంపారో ఇప్పుడు చెప్పండి. పొట్టలో పావుని నాదస్వరం అవుతే బయటకు వచ్చినట్టు అవి రాలేదు, అవి వచ్చేసే అంతే. పంపాడైనా. నేను పంపిన బొద్దింకలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం. పురుగంతా ఎవరి సైన్యం అట? దేవుడి సైన్యం.
పురుగు మనుషుల మీదకి వచ్చేసి ఇంత ఇబ్బంది పెడుతుందంటే దేవునికి కోపం వచ్చింది అని అర్థం. మీరు అర్థం చేసుకోవాలి. బాగా వింటున్నారు అందరూ, అన్ని ఫ్లోర్లో ఉన్నవాళ్ళు. మోషే మాట విని ఇశ్రాయేలీలను విడిచిపెట్టకపోయినా ఫరో రాజుకి ఐగుప్తు దేశం మీదకి వచ్చాయే పురుగులు, మిడతలు, కప్పలు, పేలు, ఇల్లు. దేవునికి కోపం వస్తే అవి వస్తాయి. అందుకే రాజు, యెహోవా కోపం మన మీదకి అత్యధికముగా వచ్చి ఉన్నది. వద్దండి, కోపం రానివ్వకండి దేవుడికి. దేవునికి కోపము రానివ్వకండి. విన్నది విన్నట్టుగా చెయ్యండి. దేవుని మాటలు వినండి. విన్న మాటల్లో కొంచెమైనా చేయండి. చూసారా, ఇందాక మన పిల్లలు 3 రోజులు ఆశ్రమంలో మార్నింగ్ టిఫిన్ అనాథలైన వృద్ధులండి, వృద్ధులకి ముసలి వాళ్ళకి హైదరాబాద్లో మన పిల్లలండి. వాళ్ళు ఎవరు అనుకున్నారు? నేను పెంచిన నా పిల్లలు. నేను అలాగే పెంచుతానండి అందరినీ. భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. ఆ కేపాలను ఇది ఒకటే సంఘం అనుకుంటున్నారు నన్ను చూడగానే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల లక్షల మంది ఈ ప్రసంగాన్ని వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో అతిపెద్ద సంఘం అండి ఇది. ఇంకా మీకు తెలుసో తెలీదో అది. అందరూ స్క్రీన్ల మీద ముందు కూర్చొని వింటుంటారు డాడీ ప్రసంగాన్ని. ఈవేళ మా డాడీ ప్రసంగం అని. అందుకే నా పిల్లలు అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు. ఉచిత వైద్య శిబిరం వెళ్ళండి, పిల్లలు తీసుకొని ఫ్రీగా మందులు ఇస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు. మీ పిల్లలు చూస్తారు. నా పిల్లలండి వాళ్ళంతా. ఎవరు అనుకున్నారు? దేవుని యొక్క కార్యక్రమాలు విన్నది విన్నట్టు కాకుండా విన్నది జరిగిస్తారు వాళ్ళు, జరిగించి తీరుతారు వాళ్ళు, జరిపిస్తారు నా పిల్లలు. 5-10 లక్షలు కావలసిన చిన్నుకి డబ్బులందరూ నా పిల్లలు పంపితే ఎక్కువైపోయిన మన దేవుడికి ఇచ్చేయటం ఏంటండి? అలాగిచ్చిన వాళ్ళు ఉన్నారా? అంతా నొక్కేసిన వాళ్ళే. మీరు మంచివాళ్ళు అవుతారు కదా. మంచివాళ్ళు అవుతారా? మంచివాళ్ళు అవ్వండి. మీరు మంచివాళ్ళు అయితేనే నేను చెప్పిన ఈ పాఠానికి నన్ను చూసి సంతోషించిన దేవుడు మిమ్మల్ని కూడా చూసి సంతోషిస్తాడు. ఓకేనా? ఆపేద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఇంటర్నేషనల్ యాంథమ్, లైట్స్ ఆఫ్.